గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను కిందకు వచ్చినప్పుడు చూశాను, కింద మీ ఫ్యాక్టరీలో, ఈ ఫ్యాక్టరీలో నూనె డబ్బాలు చాలా ఉన్నాయి. కిందంతా నూనె డబ్బాలు ఉన్నాయి, వస్తున్నాయి, లోడ్ చేస్తున్నారు, వెళ్తున్నాయి. నూనె ఏ రోజుది ఆ రోజేనా? ఏ కడాయి దానికే పెడతాం మేము. సకినాలకు సకినాలే, అరిసెలకు అరిసెలే, లడ్డుకు లడ్డే, కర్రీలకు కర్రీలే, అన్ని దేని కడాయి దానికే పెట్టి ఆయిల్ సాయంత్రం తీసేస్తాం. అది కాలిన ఆయిల్ తీసేసి తెల్లవారు ఆ కడాయిలు తోమి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోసి పెడతాము. పెడితే ఏంటంటే అది ఫ్రెష్ ఆయిల్లో కాలిస్తే అప్పాలు టేస్ట్గా ఉంటాయి. ఆయిల్ మళ్ళీ అమ్మేస్తాం మేము. కాలిన ఆయిల్ తీసి మళ్ళీ బయట సగం రేటుకి అమ్మేస్తాం. అంటే మరోలా అనుకోవద్దు, నాకు డౌట్ ఉండి అడుగుతున్నాను. అలా ఎక్కువ ఏం మిగలదు కదా అలా ఆయిల్ ఒక్క రోజుకే చేస్తే? ఆ రోజు ఒక్కరోజుకైనా అలా 100 కిలోలు దాకా కాలుస్తాం కదా, 50 కిలోలు 20 కిలోలు కాలుస్తాం కదా. అది మళ్ళీ తెల్లవారు కాలుస్తే చిక్కగా అయ్యి అప్పాలకు పట్టుకుంటుంది. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కపోయిన వాళ్ళు టేస్ట్గా ఉంటేనే కదా తినేది, మళ్ళీ వచ్చేది. టేస్ట్గా లేకుంటే మళ్ళీ రారు కదా. ఇన్ని సంవత్సరాల బిజినెస్ ఏంటంటే మేము అన్నీ మంచి క్వాలిటీ వాడతాము. నువ్వులు నిజామాబాద్ నుంచి తెప్పిస్తాము, ఎప్పుడు ఒక్క దగ్గర నుంచే. పల్లీలు బేగం బజార్ నుంచి ఒకటే షాప్, ఆయనే పంపిస్తాడు. మంచి ఆయిల్ కూడా ఒక షాప్ దగ్గర నుంచి. ఏవైనా మంచి క్వాలిటీ వాడతాం మేము. లాభం ఎక్కువ ఉండు తక్కువ ఉండు అని కాదు, మంచిది వాడితే ఆరోగ్యానికి మంచిది. వాళ్ళు ఇన్నేళ్ళ బట్టి కొనుక్కపోతుండ్రు, ఇంత బిజినెస్ నడుస్తుందంటే. మాకు పండుగలప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతికి లైను సకినాలు అందరినీ అందాయి, ఎన్ని కింటలు చేసినా అందాయి. అందరు ఒకేసారి మీ షాప్ ఉన్నదనే మేము చేసుకోలేదు, మాకెందుకు అందిస్తలేరని ఒక్కొక్కరు లొల్లు పెట్టిపోతారు. ఎట్లా అని సంక్రాంతి ఆ 3-4 రోజుల్లోనే 3-4 రోజుల్లోనే బాగా కష్టం అవుతుంది, అందియలేము. 20 మంది ఉన్నా కానీ మా మన్మడు వచ్చి అందరికి పేర్లు రాసిచ్చి లైన్గా జోకిస్తాడు, లొల్లి అవుతుందని. ఆ 3-4 రోజుల్లో ఇంచుమించు 30-50 లక్షల బిజినెస్ జరగద్దండి. అవుతుంది కావచ్చు, ఎంత అవుతుందో నేను అడగను, మా పిల్లల్ని అడగను నేను. ఇదంతా సావిత్రమ్మ ఆలోచన, సావిత్రమ్మ కష్టం. అట్లా అడగకపోతేనే ఇట్లా నడుస్తుంది. ప్రతిదీ వాళ్ళని అడిగితే ఇప్పటి వరకు ఈ బిజినెస్ ఇట్లుండేది కాదు. నేను ఎవరిని ఎంత వచ్చింది ఏంది, నేనే పెట్టిన షాపు, నాకు ఇన్ని లక్షలు ఉండాలి, నా దగ్గర ఇన్ని ఉండాలి నా కోరిక లేదు నాకు. ఇంతమంది ఉన్నారు, ఇదే సంతోషం నడుస్తూ ఉంటే. ఎక్కడికి పోయినా కానీ మీలాంటి వాళ్ళు ఉంటే మంచిగా, మీలాంటి వాళ్ళు ఉంటే మంచిగా, ఇంతమందికి ఉపాధి కల్పిస్తానని అంటే అదే సంతోషం నాకు. వచ్చే రాబడి ఎంత, దాన్ని మీరు లెక్కేయడం కానీ లేకుంటే మీరు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం కానీ ఏం జరగదు? ఏం లేదు, నేనేం తీసుకోను, ఏం చేయను. అంతా బిడ్డలు బాగుంటే చాలు. నాకు ఇంకో షాప్ అప్పీస్పేటలు ఉన్నది. ఎంత డబ్బు వచ్చినా అది నేనే, వాళ్ళకు 15 మంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు. మిగిలిన డబ్బు వాళ్ళే ఇస్తారు. అది దానం ధర్మము. ఎవరన్నా ఎటన్నా యాత్రలకు పోయినా, ఎటు పోయినా, పిల్లల బర్త్డేలైనా మ్యారేజ్ డేలైనా అవి ఇస్తాను పైసలు. కానీ ఈ షాప్లోకి వెళ్ళి వాళ్ళని ఏం ఒక్క రూపాయి లెక్క అడగా నేను తీసుకోను. డబ్బు మీద ఆశ లేదు, డబ్బు మీద ఆశ లేదు నాకు. 10 మంది ప్రేమగా చూసుడే నాకు సంతోషం. ఇంతమంది ఎక్కడికి పోయినా కానీ మీలాంటి వాళ్ళు ఉండాలి ఉండాలి అని అంటారు, అదే సంతోషం. మీ ఉద్యోగుల్లో ఇందాక మీరు మీ డ్రైవర్ గురించి చెప్పాడు, అలాగే మీ ఉద్యోగుల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరిదైనా ఒక సక్సెస్ స్టోరీ చెప్పమంటే ఎవరిది చెప్తా? అంటే కొత్త చేతులతో మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఒక ఇల్లు కట్టుకోను, ఒక బిడ్డకు పెళ్లి చేసుకోను, అలాంటి మనిషి ఎవరుంటే ఒక వ్యక్తి గురించి చెప్పండి. గోపాలపురం నుంచి వచ్చారు ఒకరు, 2 భార్య భర్తలు. ఓకే. వాళ్ళిద్దరూ ఎక్కడికి వారి భర్త వాళ్ళ అత్తగారింటి కూడా ఒక రోజు పోకపోదురట. అటువంటిది మా దగ్గర వచ్చి 2 భార్య భర్తలు 2 సంవత్సరాలు ఉన్నారు. ఏ పనైనా చేసిండ్రు వాళ్ళు. అప్పుడు మేము ఫ్యాక్టరీలకు వంటలు చేసి పంపించేది 50 మందికి అట్లా తీసుకపోదురు వ్యాన్ల. అట్లా 2 సంవత్సరాలు ఉన్నారు. ఉన్నాక వారికి ఆరోగ్యం మంచిగా లేక హన్మకొండకి వెళ్ళిపోయినారు వాళ్ళ ఊరికి. వెళ్ళిపోయి తను అక్కడ పెట్టుకున్నది షాపు. భర్త చనిపోయినరు, ఆరోగ్యం మంచిగా లేక చనిపోయినరు. ఆమె పెట్టుకున్నది షాపు. పెట్టుకొని మాకంటే మంచి టేస్ట్గా చేసుకుంటా చేసింది ఆమె. అన్నీ మంచిగా ఎక్కువ వేసుకుంటా, కొత్తిమీరాకు అవి కరివేపాకు అంతా బాగా వేసి మాకంటే మంచిగా చేసింది, ఇక్కడికంటే మంచిగా చేసి ఇచ్చింది.
చెప్పేస్తున్నారు మీకంటే మంచిగాని. మంచిగా చేసింది ఆమె. ఆ, చేసింది ఆమెది మంచి సక్సెస్ అయింది. ఉమ్. ఇల్లు కట్టుకున్నది, కొడుకు పెళ్లి చేసుకున్నది, ఓ 20 లక్షల కారు కొనుక్కున్నది. ఇప్పుడు అంత బాగున్నది. ఇప్పుడు 20 మంది పనిచేస్తుండ్రు. తెల్లారు లేస్తే ఆమెనే వాళ్ళ చుట్టాలు అందరూ అంటారు, అమ్మ నా బిడ్డ మీ దగ్గరకు వచ్చేప్పటికే ఇట్లా సక్సెస్ అయింది, అందరు చదువులో ట్రైనింగ్ పోతే అప్పాల ట్రైనింగ్ పోయింది, ఇంత మంచిగా అయిందని. ఇంకో 2 భార్య భర్తలు వచ్చిండ్రు వేరే జైత్యాల దగ్గర ఊరు నుంచి. వాళ్ళని ఉంచుకోవద్దు, వాళ్ళు ఇట్లా అట్లా మంచోళ్ళు కాదు, అన్నీ అక్కడనే అబద్ధాలు ఆడినరు అని చెప్పిండు. ఉమ్. ఎవరైనా మంచోళ్ళని ఎవరైనా ఉంచుకుంటారు, తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తారా, ఇప్పుడైనా మంచిగా ఉండరా అని వాళ్ళని కౌంటర్ దగ్గర కూర్చోబెట్టిన. బా. నమ్మితే మంచిగా వాళ్ళే మారుతారని. మంచిగా లేని వాళ్ళని ఎవరు ఉంచుకుంటారు, మంచిగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ జాలో వాళ్ళే ఉంటారు. ఉమ్. అటువంటిప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తల్ని ఇక్కడనే ఉంచుకున్నా. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, షాప్ నడిపించారు కొన్ని రోజులు. నడిపించినాక వాళ్ళకొక కొడుకు అయితే ఇప్పుడు ఆ కొడుకు సంబంధం నేనే మాట్లాడినా, పెళ్ళి అయింది, వాళ్ళు న్యూజిలాండ్లో ఉంటారు. వాళ్ళ ₹1,00,00,000 బిల్డింగ్ కొనుక్కున్నారు వాళ్ళు. ఇప్పుడు తెల్లారులు వేస్తే దండం పెడతారు చాలు అని. న్యూజిలాండ్లో ఉంటున్నారా? న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళ కొడుకు కోడలు. ఎంతమంది జీవితాలని మీరు బాగు చేసినట్టమ్మా? ఇట్లా ఇంకోరు మాకు వంట చేయడానికే వచ్చిండు ఆయన. కేసీఆర్ నిజాం గ్రౌండ్స్లో పెట్టినప్పుడు మా ఊరు నుంచి ఒక 20 మందిని తీసుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడే ఉన్నాడు, చూసిండు అన్నీ. చూసి అక్క నేను మీ దగ్గరకు వస్తా అంటే సరే అన్న. 2 భార్య భర్తలు చెర్లపల్లిలో మెస్ పెట్టినాం. ఆ మెస్ కాడికి వచ్చిండు 2 భార్య భర్తలు. వానికి 2 బిడ్డలు. వీళ్ళని ఎందుకు ఉంచుకుంటారు, వీళ్ళు పని చేస్తారా, వీళ్ళు ఏం చేస్తారు అని ఇంట్లో ఊర్లో ఉన్న ఆస్తి అమ్ముకున్నారని అన్నారు అందరు. అయినా కానీ ఉండని అని ఉంచుకున్నా. వాని 2 బిడ్డలు ఇప్పుడు ఎట్లున్నారంటే, ఒక పెద్ద బిడ్డకు కోట్లు ఆస్తున్న అత్తగారు దొరికింది. అబ్బాయి కొంచెం అమాయకంగా ఉంటాడు. ఆ అబ్బాయికి మాట్లాడిన సంబంధము పెద్ద బిడ్డని చేసుకున్నారు. చిన్న బిడ్డనేమో ఇప్పుడు నేను చెప్పిన కదా న్యూజిలాండ్లో ఉంటారని వాళ్ళ కొడుకు. 2 బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాడు కరీంనగర్లో ఇల్లు కొనుక్కున్నాడు, హాయిగా ఉంటాడు. వాళ్ళు 2 భార్య భర్తలు, 2 బిడ్డలు మంచి సక్సెస్ అయినరు. కోట్ల ఆస్తి మాకంటే డబ్బులు ఉన్న వాళ్ళకు పడ్డది బిడ్డ. మీరు చెప్తుంటే మీరు మీ కోడలను, మీ కొడుకును, మీ మనవడిను, మీ మనవరాలను వీళ్ళని కోటీశ్వర్లు చేయలేదు. వాళ్ళని మాత్రమే కాదు, మీ చుట్టూ ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ కోటీశ్వర్లు అయి ఉన్నారు. కోటీశ్వర్లు. ఎక్కడికి వెళ్ళి మీరు పెద్ద పెద్ద చదువులు చదవలేదు, హోటల్ మేనేజ్మెంట్ అంటే తెలియదు, అవన్నీ నేర్చుకోలేదు. కానీ ఒక విద్యార్థి ఎల్కేజీ నుంచి పీజీ దాకా చదివితే ఈ సమాజంలో ఎలా బతకాలి అనేది చదువు ఎలా నేర్పిస్తుందో అదంతా మీ దగ్గర ఉంది. మీరే నాకు ఒక సరస్వతీదేవిలాగా, ఒక దేవతలాగా అనిపిస్తున్నారు, ఒక లక్ష్మీదేవిలాగా అనిపిస్తున్నారు. భగవంతుని దయ. అందరు అట్లా అంటా ఉంటేనే నాకు సంతోషం. 10 మంది ఇప్పుడు మేము అప్పుడు నేను స్కూల్ పెట్టిన జగిత్యాలను, హాస్టల్ పెట్టిన. స్కూల్ పెట్టారా? జగిత్యాల స్కూలు ఫస్ట్ హాస్టల్ పెట్టిన, స్కూల్ పెట్టిన, పెట్టి ఇక్కడికి వచ్చి టీచర్లను తీసుకుపోయినా. అక్కడికి కాదమ్మా, చదువుకోలేదు కదా స్కూల్. చదువుకోకపోతే ఒక టీచర్ ఉండే ఇట్లా నమ్మకమైన ఆమె, లిల్లీ రా అంటే వస్తుండే. పేరెంట్స్ వచ్చిండ్రు, వాళ్ళను జాయిన్ చేసుకోమని చెప్పి, ఫీజు రాసుకోమని చెప్పి ఆమెను పిలిస్తే వచ్చి రాసుకుంటుండే. మంచిగా నేను కుర్చీలో కూర్చుంటుంటే అప్పుడు కొడుకు కోడలు కూడా వాళ్ళు కూర్చోకపోదురు. వాళ్ళే ఆమెనే టీచరే అందరిని జాయిన్ చేసుకుని డబ్బులు నాకు ఇచ్చు, నేను అందరికి జీతాలు ఇచ్చుడు చేసుడు అట్లా స్కూల్ నడిపించిన. ఇప్పుడు కూడా ఉన్నది ఆమె, వస్తుంది అప్పుడప్పుడు అంటే అని. ఆ టీచర్ వాళ్ళని ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకపోతే వాళ్ళే నమ్మకంగా వాళ్ళే జాయిన్ చేసుకున్నాడు, వాళ్ళే పేరు రాసుడు అంతా వాళ్ళే చేసుడు. మామూలుగా నేను కుర్చీలో కూర్చుంటుండే. ఫస్ట్ నుంచి బిజినెస్ ఆలోచనలు అయితే ఉన్నది. ఫస్ట్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అమ్మా, చుట్టూ ఉన్న ఎంతమంది జీవితాల్లో బాగు చేశారు. ఏ రోజు డబ్బు గురించి ఆశపడలేదు, ఆలోచించలేదు. అయితే ఈరోజు ఈ ఫ్యాక్టరీ, ఇప్పుడు మనం కూర్చొని ఉన్న ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, ఇది కొన్నప్పుడు మాత్రం కొంతమంది మీ మీద నిందలేశారు, చాలా బాధపడ్డారు అని తెలిసింది. ఏంది అసలు ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇంత పెద్ద నాకేందంటే తెలంగాణ పిండి వంటలు రేకుల షెడ్ ఉండి ఓ 100 మంది పని చేస్తే చాలు అనుకున్నా. 10 మంది ఉన్నా చాలు అనుకున్నా. ఇంతమంది ఇదంతా చూస్తే నాకు ఇది కలనా నిజమా అని అనుకుంటా. ఈ ఫ్యాక్టరీ చూస్తే నేను చేసినప్పుడు అంత
3 గ్లాసుల బియ్యం తోటి బియ్యం స్టార్ట్ చేసిన సకిన